నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ పవన్. స్త్రీ లేనిదే సమాజం లేదని అన్నాడు ఓ మహాకవి. కానీ ఇది నేటికి, నాటికే, ఎప్పటికీ ఇది నిజంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి పనిలో స్త్రీలు తమ నిబద్ధతను చూపుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం కాదు, యావత్ ఇండియాల ప్రక్రియల SIR ఓట్ల ప్రక్రియలో స్త్రీలు తమ యొక్క విధిని, విధానాలని అమలు పరుస్తూ వాళ్ళు చూపెట్టే నిబద్ధత యావత్ ప్రతి అధికారికి ఇది ఒక గుణపాఠం మారాలి. ఎందుకంటే స్త్రీ ఉండి ఇంత కష్టపడుతున్నారు. ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా బిఎల్ఓలకు గుదిబండగా మారిన ప్రక్రియ. ఎందుకంటే ప్రతి చోట నడుచుకుంటూ వెళ్ళాలి. అది గల్లీలో కావచ్చు, బయట అటవీ ప్రాంతంలో కావచ్చు, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి సెట్ చేయాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, గతంలో ఉన్న వాళ్ళు ఎడిపోయారు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఇవన్నీ బిఎల్ఓలకు ఒక కఠిన పరీక్షగా మారింది. ఎందుకంటే ప్రతి చోట వెళ్ళాలంటే ప్రతి మగాళ్ళైతే వెళ్ళగలరు, కానీ ఆడవాళ్ళు అంత ఈజీ కాదు. కానీ ఇంత కఠిన సమయంలోనూ వాళ్ళు చూపుతున్న నిబద్ధత నిజంగా వారి ధైర్యానికే సెల్యూట్. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని భుజాన మోస్తున్న మహిళా బిఎల్ఓలు, ప్రతి ఓటు వెనుక బిఎల్ఓల త్యాగం, ఎండనక వాననక సేవేద్వేయం. బిఎల్ఓల త్యాగం నిజంగా ప్రభుత్వం గుర్తించాలి. వాళ్ళకు తగిన విధంగా ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుందో కానీ ఎండ లేదు, వాన లేదు, ఎక్కడ ప్రజలుంటే, ఎక్కడ ఓటర్కు ఉంటే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. తగిన విధంగా ఫామ్ నింపుకొని మళ్ళీ బిఎల్ఓలకు సబ్మిట్ చేసే విధంగా ప్రతి మహిళలు ఆ విధంగా చొరవ చూపుతున్నారు. కష్టసాధ్యంగా మారిన ఓటర్ల ఇంటింటి గుర్తింపు, తాళాలు వేసిన ఇళ్లతో మరో తలనొప్పి, 10 కేజీల బరువైన ఎన్యుమరేషన్ ఫారాలతో తిరగాల్సి రావడం, తలనొప్పిగా మారిన 2002 నాటి ఓటర్లతో పోల్చడం, మారిన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మరింత గందరగోళం, ఆన్లైన్ ప్రక్రియ మరింత సంక్లిష్టం, ఫారాలు నింపడంలో గందరగోళం, ఫారాలు తిరిగి ఇవ్వడానికి వెనకాడుతున్న ఓటర్లు, పులి మీద పుట్రల ఇంద్రమ్మ చీరల పంపిణీ బాధ్యతలు. దీంతో వేగం మందగించిన ప్రక్రియ. నిజంగా ప్రతి పనిని బిఎల్ఓలు చేయాలంటే కష్టం కదా. ప్రభుత్వ అధికారులు కూడా నిమగ్నమై సహాయం చేయాలి. ఒక ఇంటికి వెళ్తారు బిఎల్ఓలు, అక్కడ తాళం వేసి ఉంటే పరిస్థితి ఏంది, ఎవరిని అడగాలి, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏది తెలుసు. ఇవన్నీ వాళ్ళ నెత్తి మీద గుదిబండలా మారిపోయినాయి అన్నమాట. బిఎల్ఓలు ముఖ్యంగా అంటే లేడీ బిఎల్ఓలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. ఒకవేళ ఫామ్ ఇస్తే ఆ ఫామ్ని ఎలా నింపుతారు? అందరికీ చదువు ఉండదు కదా, కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. అక్కడ నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి, అక్కడ తాళం వేసి ఉంటుంది ఆ ఇల్లుకి, వాళ్ళు లేకపోతే మరుసటి రోజు రావాలి, అప్పుడు కూడా లేకపోతే వాళ్ళకి ఫోన్ చేయాలి, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ బిఎల్ఓలు ముఖ్యంగా మహిళా బిఎల్ఓలకు తీరని సమస్యగా మారింది. అంటే గతంలో 2002 నాటి ఓట్లు పోలిస్తే అప్పుడు ఉన్న జనాభా ఇప్పుడు లేదు. అప్పుడు జనాభా పెరిగింది, కానీ అప్పుడు ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేరు. ఇదే పెద్ద తలకాయ నొప్పిగా మారింది బిఎల్ఓలకు. అప్పటి ఓటుతో పోల్చడం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 2002లో మన జనాభా ఎంత, మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు 2026లో జనాభా ఎంత, మన కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేది వాళ్ళకు గుదిబండగా మారింది. మరి దీన్ని ఏ విధంగా సెట్ చేయాలి, ప్రభుత్వానికి ఏ విధంగా అప్పగించాలి, ఇది బిఎల్ఓలు ఏంటి తేల్చుకోలేకపోతున్నారు. దాంతోపాటు 10 కేజీల ఎన్యుమరేషన్ ఫారాన్ని తీసుకెళ్ళి ఆ బరువును మోసి ప్రతి ఇంటింటికి పంచి అది ఒక కష్టసాధ్యంగా మారింది. క్యాజువల్గా మనం నడుస్తూనే అలసిపోతాం, కానీ బిఎల్ఓలు 10 కేజీల ఎన్యుమరేషన్ ఫారాలు పట్టుకొని తిరగడం అనేది అంత ఈజీ కాదు. ప్రతి ఇంటికి వెళ్ళాలి, కాలింగ్ బెల్ నొక్కాలి, ఆ ఇంటి పెద్దతో మాట్లాడాలి, ఇలా మేము వచ్చాము, మీ డీటెయిల్స్ మొత్తం కావాలి అని ప్రతి ఇంటింటికి తిరిగి చెప్తున్నారు. నిజంగా వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ నిబద్ధతకు నిజంగా సెల్యూట్. ప్రభుత్వం తగిన విధంగా గుర్తించాలి వాళ్ళకు. ఇదే కాకుండా పూల మీద పుట్రల ఇందిరమ్మ చీరల పంపిణీ, ఇది కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అందించాలి. మహిళా సంఘాలు ఉంటే ఒక దగ్గరకు వస్తారు, కానీ మా సంఘంలో లేని ఆ మహిళలు వాళ్ళ ఇంటికి వెళ్ళి బిఎల్ఓల వాళ్ళకి అందజేయాలి. ఎన్ని వందల మంది, వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో నిజంగా వాళ్ళకు ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సాహం అందించాలి. ఇప్పుడు హైదరాబాద్ బస్తీలో ఉంది, సపోర్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, సిటీలో
ప్రతి కాలనీలో వెహికల్స్ వెళ్ళలేవు. రోడ్ల మీద ఆపి లోపల నడుచుకుంటూ వెళ్ళాలి, కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, గల్లీ గల్లీ తిరగాలి, ప్రతి ఇంటి కాలింగ్ బెల్లు తట్టాలి, ఇంట్లో ఉన్న పెద్దలతో మాట్లాడాలి, వాళ్ళకు డీటెయిల్స్ ఈ విధంగా నింపాలని చెప్పాలి, చదువు లేకపోతే వీళ్ళ దగ్గరుండి నింపాలి. ఇంత కష్టసాధ్యమైన పని ఇది. ఇప్పటికే హైదరాబాద్లో చాలా మంది ఓటర్లు దాదాపుగా, అంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి మనిషి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళకి ఇంతకుముందు ఇక్కడ ఓటు హక్కు ఉంది, పల్లెటూరులో ఓటు హక్కు ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు హైదరాబాద్లో ఓటు హక్కు అనేది వద్దు, మాకు మా సొంత ఊర్లోనే ఓటు హక్కు కావాలని కొంతమంది చెప్తున్నారు. ఇది బిఎల్ఓల ద్వారా బయటకు వస్తుంది. కొంతమంది 2 చోట్ల ఓటు హక్కు ఉంటే దాంట్లో మీకు ఎక్కడ కావాలి ఓటు హక్కు అని అందులో క్లియర్గా మెన్షన్ చేసి వద్దనుకున్న చోట తొలగించే ప్రక్రియని ఈ సర్ ప్రక్రియలో ముందుకు వస్తుంది. ఇది ఏదేమైనా సరే మహిళా బిఎల్ఓలు చేస్తున్న త్యాగానికి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాలి. వాళ్ళకు తగిన పారితోషికం మరి ఏ విధంగా అందిస్తారు. ప్రతి చోట బిఎల్ఓలు వెళ్ళి పనిచేస్తున్నారు, ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రజల యొక్క డేటాను సేకరించి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఖచ్చితంగా బిఎల్ఓల త్యాగానికి వాళ్ళ కృషికి ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.